హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ముల్లంగితో మనం ఒక రెసిపీ అయితే తయారు చేసేద్దాం. తమ్లైన్లో చూసే ఉంటారు కదా, ముల్లంగితోటి పప్పు రెసిపీ అయితే చేద్దామండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు సాంబార్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటుంటే తినే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇందుకోసం నేను కందిపప్పు తీసుకున్నాను. టీ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్ అయితే చూసేయచ్చు. నేను ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా నలిపి కడుక్కుంటున్నాను. చాలా బాగా కడుక్కోవాలండి పప్పుల మీద. ఇప్పుడు ఈ రోజుల్లో పురుగులు పట్టకుండా, త్వరగా పుచ్చిపోకుండా చాలా పౌడర్స్ అయితే కలిపి ప్యాక్ చేసేస్తున్నారు. అవన్నీ బాగా కడుక్కోవాలి. తర్వాత ఇలా 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా టీ గ్లాస్ తోటి, పెద్ద గ్లాస్ తోటి 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. కందిపప్పు ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఈ లోపల అది బాగా నానుతూ ఉంటుంది. ఈ లోపు నేను ముల్లంగిని అయితే కట్ చేస్తున్నాను. 2 ముల్లంగి తీసుకున్నాను. అంటే ఒక పావు కేజీ ఉంటాయి అనుకుంటాను. 2 ముల్లంగిలు, మీడియం సైజ్ ముల్లంగిలు. అలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. మనం సాంబార్లో మామూలుగా రౌండ్గానే వేస్తుంటాం కదా, కానీ పప్పు రెసిపీస్కి, ఇంకొంచెం పులుసుల రెసిపీస్కి ఇలా స్క్వైర్గా కట్ చేసుకుంటే బాగుంటాయండి. ముక్కలుగా రౌండ్స్గా కట్ చేస్తే విరిగిపోతాయి, కానీ ఫాస్ట్గా ఉడుకుతాయి. అందుకని సాంబార్లో రౌండ్గా కట్ చేసుకుంటాము. ఇలా స్క్వేర్స్గా కట్ చేసుకుంటేనే పప్పు రెసిపీస్లోకి బాగుంటాయి. నేను ఈ ముల్లంగిని కూడా అలాగే కట్ చేసేసుకుంటాను. వీటినన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం నానబెట్టుకున్న కందిపప్పుని ఉడకపెట్టుకోవాలండి. ఇది ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు ముల్లంగిని కూడా ఇంకొక బౌల్లో వేసుకొని ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వీటిని కూడా ఇంకొక పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. 2 ఉడికిపోతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇందుకోసం నేను కొంచెం పచ్చిమిర్చి, 2 ఎర్రగడ్డలు, ఇంకా 3 టమోటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చిని అయితే ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా పొడవుగా రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది పోపు కోసమే. ఇందులో మనం మిరప్పొడి యూస్ చేస్తామండి. అచ్చం సాంబార్ లాగే చేసుకుంటాము. సాంబార్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా. ముల్లంగికి సాంబార్కి మంచి అవినాభావ సంబంధం అయితే ఉంటుంది. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ని కూడా ఇలా రఫ్గా కట్ చేసి కొంచెం ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా అయితే రఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత టమోటాలను కూడా అలాగే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, టమోటాల్లో ఈ మధ్యలో ఉన్నది కట్ చేసి తీసేసుకోవాలండి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆనియన్లో కానీ టమోటాలో కానీ ఇలాగా నేనైతే ఇలా కట్ చేస్తాను, ఎక్కువ వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇక ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, మరీ సన్నగా కట్ చేసేస్తే కలిసిపోతుంది కర్రీలో. ఇలా కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇవి కూడా ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకుందామండి. ఇక కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తీసి ఇందులోనే పెట్టుకుంటున్నాను. ముల్లంగి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇక దీనికోసం కొంచెం చింతపండు ఇలా రసం తీసి పెట్టుకున్నాను. పప్పులో చింతపండు వేసుకోవాలి కదా, చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఈ ప్లేట్లోనే ఇలా పక్కన పెట్టేసుకుందాం. మన బాడీలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కూడా ముల్లంగిలోని యాసిడ్స్ పనిచేస్తాయి. ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పులు వేసుకుంటున్నాను. పోపు బాగా వేగిన తర్వాత
కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాము. ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగితే బాగుంటుంది కదా. మనం సాంబార్లో వేసినా కూడా పిల్లలు కొంతమంది నచ్చని వాళ్ళు కూడా తీసి అట్లాగే పక్కన పెట్టేస్తారండి. కానీ ఇలా రెసిపీస్లో పప్పుల్లో వీటిల్లో వేసేసుకుంటే అంతగా కనిపించదు కాబట్టి తినేస్తూ ఉంటారు. ఇక ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకున్నాను. కొంచెం మగ్గాలి ఇవి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేసుకోవడానికి పక్కన పెట్టుకొని మిగిలింది కొత్తిమీర కూడా పోపులో వేసేసుకున్నాను. పైన లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ బాగా వేగేదాకా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మెత్తగా అయ్యేలాగా బాగా మగ్గిపోవాలి. కొంచెం ఇలా ముక్కలు తగులుతూ ఉంటే కర్రీలో బాగుంటుందండి. మనం వట్టి ముల్లంగే వేస్తున్నాం కదా పప్పు కర్రీలో, ఇవి కూడా కొంచెం ముక్కల్లాగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇక ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ కూడా పప్పులో చాలా రుచినిస్తుంది, ఇంకా గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేస్తుందండి. ఇంగువ ఖచ్చితంగా వాడుకోండి. చూస్తున్నారు కదా, ఒక చిన్న స్పూన్ తోటి కాస్తంత ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత సాంబార్ పౌడర్ అండి, సాంబార్ పౌడరు తీసుకొని ఒక స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. సాంబార్ పౌడర్ వేసుకుంటే సాంబార్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ముల్లంగికి సాంబార్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. పప్పు చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత ఇందులోకి కారం కోసం మిరప్పొడి వేసుకుంటున్నాను. మనం 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదా, కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ముల్లంగిల్ని ఇందులో కలుపుకుంటున్నాను. ముల్లంగి కొంచెం సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా తీసేయకుండా ఆ వాటర్తో పాటు పోపులో వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఆ వాటర్లో ముల్లంగి ఉడికినప్పుడు అందులో నుంచి మంచిగా అన్నీ ఉంటాయి కదా, అవి కూడా పడేయకుండా ఇలా పప్పులో వేసేసుకుంటే అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఇందుకోసం తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కందిపప్పుని కూడా ఇందులోనే వేసేసి కలుపుకుందాము. కందిపప్పు ఇలా పప్పుగానే వేసుకుంటే బాగుంటుంది, మెత్తగా మ్యాష్ చేసుకోకుండా. మనం పోసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది ముల్లంగికి కానీ కందిపప్పుకి కానీ ఉడకడానికి. అన్నీ పోపులో వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కందిపప్పు మొత్తం మ్యాష్ అయిపోతే అస్సలు బాగోదండి ఈ కర్రీలోకి. ఇలా పప్పులుగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది.
కొంచెం గ్రేవీలాగా వస్తుంది. ఇలా పప్పులు తగులుతూ ముల్లంగి ముక్కలు అన్నీ తగులుతుంటే బాగుంటుంది. ఇక పప్పు కర్రీ కాబట్టి ఉడుకుతూ ఉంటే అది గట్టిగా అయిపోతుంది కదా, అందుకని ఇంకొక గ్లాసు వాటర్ కూడా పోసుకున్నాను. తర్వాత ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చింతపండు అన్నీ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం థిక్గా రావాలి కానీ మరీ గట్టిగా అయిపోకూడదండి. ఇలా కొంచెం లిక్విడీగా ఉంటేనే బాగుంటుంది. అలా అని మరీ వాటరీగా చేసుకున్నా కానీ బాగోదు. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం అన్నీ ముల్లంగికి పప్పుకి పట్టుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా పైన చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ముల్లంగి పప్పు టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా అచ్చం సాంబార్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ముల్లంగితో ఇలా పప్పు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి మంచి చేసే ముల్లంగితో నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.